హాయ్. ఎవరు? మీ పేరు సుష్మా కదా? అవును. నీ పేరు నా పేరు నీకెట్లా తెలుసు? నా పేరు నీకెట్లా తెలుసు? మీ పేరా? మీ ఇల్లు కూడా తెలుసు నాకు, ఇక్కడే కదా మీ ఇల్లు. మా ఇల్లు నీకెట్లా తెలుసు? నా పేరు ఎట్లా తెలుసు? మా ఇల్లు ఎట్లా తెలుసు నీకు? యాక్చువల్గా మిమ్మల్ని చూడడానికే వస్తున్నా నేను. అవునా? ఎందుకు? యాక్చువల్గా అంటే నిన్న మా ఇంట్లో వాళ్ళు మీ ఫోటో చూపించారు, ఈ అమ్మాయి బాగుంది మీకు నచ్చిందా అని. అంటే చూడడానికి మీరు యాక్చువల్గా నిన్ను చూడడానికే వస్తున్నా నేను. నన్ను చూడడానికి నువ్వెందుకు వస్తున్నావు? అంటే ఎంగేజ్మెంట్ గురించి. ఎంగేజ్మెంట్ గురించా? ఎవరిది ఎంగేజ్మెంట్? మన ఇద్దరిది. మన ఇద్దరిదా? మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఎందుకు? ఎందుకు? యాక్చువల్గా మీ వాళ్ళు మీ ఫొటోస్ పంపించారు, మీ మమ్మీ డాడీ. నాకు చెప్పలేదు కదా మా ఇంట్లో. ఏమో చెప్తారు కావచ్చు ఇవాళ, సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని. యాక్చువల్గా నేను మీ ఇంటికి వెళ్తుంటే మిమ్మల్ని చూస్తా సడన్గా. ఇటు రండి అంటే మిమ్మల్ని సడన్గా చూసా నేను. ఎక్కడికి వెళ్తున్నా? జాబ్కి వెళ్తున్నా? ఆఫీస్కి వెళ్తున్నా. అవునా? ఓకే. ఎక్కడైతే నీకే అయ్యో, ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి కదా తర్వాత? నాకు చెప్పలేదు కదా మా ఇంట్లో. మా ఇంట్లో చెప్పిన తర్వాత నీకు చెప్తాను అడ్రస్. ఇప్పుడు చెప్పాను నేను. ఎందుకు చెప్పాను? అంతే. అదేంటి ఎందుకు చెప్పాలి నీకు? కాదు, నేను నచ్చలేదా? నువ్వు నచ్చావు. ఓకే. బట్ మా ఇంట్లో చెప్పలేదు కదా నాకు. చెప్పినప్పుడు నేను నా విషయాలన్నీ నీకు చెప్తాను నేను. ఇప్పుడైతే నేను ఏం చెప్పాను నీకు. కాదండి, నేను ఏమంటున్నా అంటే మీరంటే నాకు ఇష్టం. అంటే మీ ఫోటో చూడగానే నేను వావ్ అనిపించేసింది నాకు. మీరు కూడా బాగున్నారు, బట్ నాకు ఇంట్లో చెప్పలేదు కదా. ఇంట్లో చెప్పండి, నేను ఎట్లా చెప్తాను మీకు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ వాళ్ళు చెప్తారు ఎట్లా? ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తే మీరు ఇంటికి వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? కాదండి, అంటే సడన్ గా మీ ఇంటికి వెళ్తుంటే మిమ్మల్ని చూసా. ఇక్కడ మా ఇంటికి నేను వెళ్తే మీరు చూడడం ఏంది? అసలు ఇక్కడ రోడ్ పైన మాట్లాడడం ఏంది? ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటా అని అన్నారు కదా, ఇంటి దగ్గర వచ్చి మాట్లాడాలి. రోడ్ పైన ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మీకు నేను ఇటు రండి మీరు చెప్పండి, నేను ఎక్కడైనా ఉంటాను. కానీ కాదండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని చూడగానే నచ్చేసారు నాకు. యాక్చువల్గా మీ ఇంట్లో వాళ్ళు ఫొటోస్ వచ్చాయి, చూడగానే నచ్చేసారు. ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడాము, ఓకే అన్నారు. యాక్చువల్గా మీకు చెప్తానన్నారు, చెప్పలేదు. అంటే మీకు ఫోటో చూపించలేకపోవచ్చు. ఇంకా చూపించలేదా? ఓకే. నాకు తెలిసి ఈవినింగ్ మేము వస్తాము. అంటే యాక్చువల్గా మిమ్మల్ని కలవడానికి వచ్చాను నేను. సడన్గా మీరు చూసారు ఇట్లా వెళ్తున్నారు. రోడ్ పైన మాట్లాడతారా? అరే ఇప్పుడు పరిచయం చేసుకోవడంలో తప్పే. రోడ్ మీద చేసుకుంటారా ఎవరైనా? హాయ్. నేను హాయ్ చెప్పాను. నేను ఎట్లా హాయ్ చెప్తాను? అదే నా ప్రశాంత్ అని చెప్తున్నాను కదా. మీ పేరు సుష్మా నాకు తెలుసు, మీ పేరు తెలుసు, మీ ఇల్లు తెలుసు. ఇప్పుడు నాకు తెలియదు దాని గురించి. మిమ్మల్ని చూడడానికి వస్తున్నా అని చెప్పి గురించి చెప్తే అప్పుడు నేను సెకండ్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను కదా నేను. మీరెవరో రోడ్ పైన వచ్చి సుష్మా అనగానే నమ్మేసి హాయ్ చెప్తా అనుకున్నారా మీరేమైనా? కాదండి, ఇప్పుడు సడన్గా అయితే మీ పేరు నాకు తెలీదు, మీరు ఎవరో నాకు తెలీదు. తెలియకుండా మీ పేరు ఎట్లా చెప్తా? మీ ఇంటికి వెళ్తున్నా నేను ఎట్లా చెప్తా? ఏమో చెప్పలేము. మీ మమ్మీ వాళ్ళు రమ్మన్నారు చూడడానికి. కాల్ చేయ మా మమ్మీ వాళ్ళకి. అదే చూడడానికి రమ్మన్నారు కదా. చూడడానికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడు. ఇక్కడ రోడ్ పైన ఏంది? రోడ్ మీద మాట్లాడితే ఎందుకు సీరియస్ అవుతున్నాను? మాట్లాడాను. కాదు ఇప్పుడు కాదండి, ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు ఇంత సీరియస్ అవుతారు, చూడడానికి వచ్చే వాళ్ళతో ఇదే రెస్పెక్ట్గా మాట్లాడతారా? ఒక అబ్బాయి రోడ్ మీద వచ్చి ఆపేసి నేను ఇంటికి వచ్చాను అంటే ఎవరు నమ్ముతారండి? ఫోన్ చేయ మా అమ్మకి, చేయండి. కాదండి, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎవరైనా చేసుకుంటారా? అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. కాదు, ఇప్పుడు నేను నచ్చని అంటున్నారు. మీరు బాగున్నారు, మీరు బాగాలేరని నేను అంటలే. బాగున్నారు, బట్ నేను ఇంటి దగ్గర వచ్చి మీరు మాట్లాడండి. ఇంటి దగ్గర వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ రోడ్ పైన నేను ఎందుకు మాట్లాడతాను? అంటే మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడతారా? అంటే మీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు ఇంట్లో ఎంత మాట్లాడదు, బయట వద్దు అని అట్లనే అంటారు కావచ్చు. కాల్ చేయండి మా అమ్మకి. కాదే అండి, మ్యారేజ్ చేసుకున్నా బయట అయితే మాట్లాడవచ్చు. మ్యారేజ్ వేరు, ప్రెజెంట్ వేరు. మీరెవరు నేనెవరు అంటారా? ప్రెజెంట్ అప్పుడు మీరెవరు నేనెవరు అంటారా? అట్లా ఎందుకంటాను నేను? మరి ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు అసలు ఎవరో నాకు తెలియదు కదా. అరే చెప్తున్నానండి, ఇప్పుడు నువ్వు చెప్తే అయిపోతుందా? నేను జాబ్ చేస్తున్నాను, నాకు ఒక 50,000 శాలరీ అని కూడా చెప్తున్నా. 1 lakh రాని నాకు సంబంధం లేదు. మా అమ్మ వాళ్ళు నాకు చెప్పలేదు. నాకు చెప్తే మీరు ఇంటికి వచ్చి మాట్లాడండి, అప్పుడు నేను మీకు సెకండ్ ఇస్తాను. లేకపోతే ఇప్పుడు నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, నేను వెళ్ళిపోతాను. సెకండ్ ఇస్తారా? ఐ మీన్ అక్కడ అంటే మీ సెకండ్ గురించి నేను ఇంటికాడికి వచ్చి ఇప్పుడు మీ ఇంట్లో కాదు, ఇట్లా మాట్లాడితే ఇంకెవరు చేసుకుంటారా అండి? ఇట్లా మాట్లాడితే ఏ అబ్బాయి చేసుకోడు.
అంటే అది మీ ఇష్టం. ఒక రెస్పెక్ట్ తో మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు సారీ అండి అయ్యో నాకు రెస్పెక్ట్ తో ఏం మాట్లాడే ఎవరైనా ఒకటి లేదు రోడ్ పైన ఆపి ఎవరైనా మాట్లాడతారా? అదే మాట్లాడాలంటే ఇప్పుడు చూసిన వాళ్ళతో ఎవరితో మీ బంధువులు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తే మాట్లాడారా? అది నాకు బంధువులు అయితే నేను మాట్లాడతాను. ఎవరో కొత్త అబ్బాయి వచ్చి నా పేరు సుష్మా, నీ పేరు సుష్మా నాకు తెలుసు అని అంటే నేను ఎట్లా మాట్లాడతాను? ఇంత ర్యాడ్స్ ఉన్నారేందని ఇప్పుడే ఇట్లున్నారు, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకెట్లుంటారు? మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నట్టే ఉంటాను. ఇంకెట్లుంటారు? మ్యారేజ్ చేసుకున్నాక హస్బెండ్ అవుతారు కాబట్టి అట్లా ఉంటాను. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ అవుతుంది కాబట్టి అట్లుంటారా? అవును. ఇప్పుడు మీరు రోడ్ పైన వచ్చి ఆపేసి ఇవన్నీ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? చేయండి మరి మా మమ్మీకి కాల్ చేయండి. మీ మమ్మీ కాల్ చేయాలి, చేసి మాట్లాడు. చేసి ఏమని మాట్లాడాలి? చేయమంటారా? కాదు చేయమంటారా? కాదు చేసి చేయమంటారా? అది ఒకసారి చెప్పే ఇంట్రా. నేను వినానండి. ఇంట్రెస్ట్ పోయింది. ఇట్లా ఒక అతను నన్ను చూడడానికి వస్తురా అని నాకు చెప్పలేంది, ఇట్లా రోడ్ మీద కలిసి నేను ఇట్లా అడుగుతున్నా అని చెప్పి చెప్తారా? అవును అవును చెప్పు. ఫోన్ చేయండి. చేయాలా? ఫోన్ చేసి ఫోన్ చేయండి. చేస్తాను, కన్ఫర్మ్గా చేస్తాను. చెయ్యి చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు అప్పుడు సాయంత్రం పూట మేము రామయ్య. ఎందుకు రారు? రాము ఇంకెందుకు వస్తాం చూడడానికి? అంటే మీరు అంటే జస్ట్ కాదండి చేస్తున్నారు నాతో రోడ్ మీద టైం పాస్ కాదు, చూడడానికి రామయ్య. ఇంకా ఇట్లా మాట్లాడితే ఇంకెవరు వస్తారండి చూడడానికి? అంటే ఇంత ర్యాష్గా మాట్లాడితే ఎవరు వస్తారు? మాట్లాడడం అంటే ఇప్పుడు ఏ అబ్బాయినా రోడ్ పైన ఆగి అది దాన్ని మాట్లాడితే ఇంత ర్యాష్గా మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడతారండి? నాకు టైం అవుతుంది, ఆఫీస్కి నేను వెళ్ళాలి. ఆఫీస్ టైం అవుతుందా? అవును. ఎక్కడ మీ ఆఫీస్? ఎక్కడైతే నీకెందుకు? ఆఫీస్ అడిగితే చెప్పారు, ఏం చెప్పారు, ఏమని అంటే పోవాలంటారు. నాకు ఇంటికి టైం అవుతుంది, మీ వాళ్ళకి ఫోన్ చేయంటారు, అదంటారు ఇదంటారు. ఇట్లా అయితే చాలా కష్టం. మీరు ఇక్కడ మాట్లాడకండి, ఇంటికి వచ్చి మాట్లాడండి అంటారు. ఇంటికి వచ్చి మాట్లాడాలా అంటే ఇక్కడే మాట్లాడతారు, ఇంటికాడికి వస్తే ఏం మాట్లాడతాం? ఇంటి దగ్గర వస్తే మాట్లాడతాను. అమ్మ వాళ్ళకి చెప్పారు కదా, మీరు అమ్మ వాళ్ళకి చెప్పారు కదా, సరే ఇంటికి రండి, పదండి వెళ్దాం దా. రండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తలేమో? అవును, అదంతా వదిలేసుకొని వస్తాం మీకోసం. పదండి పదండి వెళ్దాం. ఆఫీస్ వదిలేసి వస్తారా? నడవండి. మీరు నన్ను చూడడానికి వచ్చిన అన్నారు కదా. చూడడానికి వచ్చినప్పుడు ఈడే మాట్లాడతారు, ఇంటి వెళ్తే మాట్లాడతారు. మాట్లాడతారు దెంగేర్రా అంటారు కావచ్చు. దెంగేర్రా మాట్లాడేది. నేను ఎందుకంట అట్లా అట్లా ఉన్నది మరి కథ. నాకేం అవసరం అట్లా అడ్డానికి? చెప్పండి. చల్ దెంగేరే నాకు నచ్చలే, ఈడు ఎవడో తెలియదు, రోడ్డు మీద మాట్లాడుతుండు, చిల్లరగాడు ఉన్నట్టు అని అంటారు కావచ్చు. అట్లా ఎందుకంటాం? మీరు ఏడ జాబ్ కాదు, మీరు ఏడ జాబ్ చేస్తున్నా చెప్తలేరు, ఏం చెప్తలేరు. చెప్పండి. నువ్వు ఎవరో నాకు తెలియనప్పుడు నేను ఎట్లా చెప్తాను మీకు? మీరు ఎవరో నాకు తెలిస్తే నా జాబ్ ఇక్కడ, నేను ఇక్కడ చేస్తాను, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి, మీరు ఎవరో నాకు తెలియనప్పుడు నేను ఎట్లా చేస్తా చెప్పండి ఒకసారి. నేను ఎవరో చెప్పాలా మీకు? చెప్పండి. ఎవరు? చెప్పండి. నీ మనిషిని చెప్పండి, నేను కాల్ చేస్తాను మా అమ్మ వాళ్ళకి. కాల్ చేసి అడుగుర్రి. ఆయన తిట్టి పంపించేసిన, ఆయన రారట ఈవినింగ్ అని చెప్పి చెప్పుర్రు. చేయమంటారా కాల్? చేసి చెప్పుర్రు ఇట్లా ఇట్లా సంగతి. మీరు వెళ్ళండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళండి మీరు, నేను వెళ్ళాలి. ఆఫీస్ టైం అవుతుందా? ఆఫీస్ టైం అయితే నేనేం ఇంటికి వచ్చి మాట్లాడండి. ఇంటికి వచ్చి మాట్లాడండి. ఏమని మాట్లాడు? ఏం మాట్లాడితే ఇప్పటిదాకా నాతో ఏం మాట్లాడారో అక్కడ వచ్చి అదే మాట్లాడండి. ఆడికి వచ్చి మాట్లాడితే అక్కడ వచ్చి మాట్లాడండి. ఈడే మాట్లాడుతున్నావు, నువ్వు ఆడ ఏం మాట్లాడాలా చెప్పు? ఇది రోడ్ మీద ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఒకసారి. మీరు నన్ను ఇష్టపడ్డారు, చేసుకుంటా అనుకుంటున్నారు కాబట్టి ఇంటి దగ్గర వచ్చి మాట్లాడండి. ఇక్కడ రోడ్ మీద కాదు. మీకు ఓకేనా? నేను మీరు ఓకే చేసుకుంటాను, మీరు వచ్చి మాట్లాడండి. మీరు ఓకే చేసుకుంటాను, మీరు వచ్చి మాట్లాడండి. రోడ్ పై అయితే నేను మాట్లాడలేను. మీరు అసలు మీరు నిజంగా నన్ను చూడడానికి వస్తురా లేకపోతే ఇట్లా నార్మల్గా యాక్టింగ్ చేస్తారా నాకేం తెలుసు? చెప్పలేము కదా. ఇప్పుడు మీతోనే యాక్టింగ్ చేసి మజా చేసేసి కొంచెం టైం పాస్ చేసి పోవాలి. నేను అంటే టైం పాస్ చేస్తున్నారేమో చెప్పలేము. మీరు టైం పాస్ చేయడానికి మీరే దొరికారు నాకు. అదే మరి నేను వెళ్తా, మీరు ఇంటికి వెళ్ళండి, నేను కూడా మా ఇంటికి. అదే అండి, టైం పాస్ చేయడానికి మీరే దొరికారు అంటున్నా నాకు కదా. అమ్మాయిలు దొరుకుతారు కదా మీకు టైం పాస్ చేయడానికి. అదే మీరే దొరికారు నాకు పొద్దు కదా. చేయండి. సరే మరి కాల్ చేయండి. మరి మా అమ్మకి కాల్ చేసి మాట్లాడండి. మీరు మాట్లాడండి, మీ అమ్మాయి వింటలేదు, ఒకసారి మాట్లాడండి అని చెప్పండి. చెప్పండి కాల్ చేసి. ఫోన్ చేస్తున్నా, ఫోన్ చేస్తున్నా. ఎవరికి చేస్తున్నా నాకు తెలుసు. నెంబర్ చెప్పు. చేస్తున్నా చూడు. నెంబర్ చెప్పబ్బా ఫస్ట్. నెంబర్ చెప్పి కాల్. నెంబర్ చెప్పు. ఫోన్ చేస్తున్నావు, రింగ్ అవుతుంది. చెప్పు. హలో ఆంటీ, ఇంకో మీ అమ్మాయి మాట్లాడుతుందట. అమ్మ బాబాయ్, ఫోన్ ఏదండి? ఫోన్ చేయని అంతా మీరు టైం పాస్ చేస్తున్నారు నాతో. కాల్ చేయమంటారా? ఎవరికి చేస్తావు? పోలీసులకు కాల్ చేయమంటారా? ఎందుకు?
కాల్ చేస్తా పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ ఏంటంటే ఒకటి మీ ఫ్రెండ్ సంధ్య అనే అమ్మాయి ఉంది కదా, అవును. ఆ అమ్మాయి మీ మీద ప్రాంక్ చేయమన్నది తెలియదు. దానికి సెన్స్ ఉందా? కాల్ చేయ ఒకసారి. కాల్ చేయ ఒకసారి. ఆమెకు సెన్స్ ఉందా? రోడ్ పైన ఆఫీస్ నాకు ఇప్పటికే టైం అవుతుంది. కొంచెమన్నా ఉందా? మాకు పని చేస్తుంది అసలు. కాదు, ఈ టైంకి మీరు వస్తారని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఈ టైంకి నేను వస్తాను దానికే చెప్పలేను. మీకు ఎట్లా తెలుసు? నేను ఈ టైంకి ఇట్లా పోతాను మీకు ఎట్లా తెలుసు? తెలుసు, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు మార్నింగ్ ఈ టైంకి వెళ్తుంది. నువ్వు వెళ్తే ఒకసారి కాల్ చేయి. నేను ఆమెకు సంధ్యకి కాల్ చేయి, నేను మాట్లాడతాను. ఎందుకు ఆమె వచ్చి చేయమనొచ్చు కదా, నన్ను ఎందుకు అనవసరంగా రోడ్ పైన మీటింగ్ పెట్టించింది? ఏమో అమ్మాయి మీ మీద ఏమన్నది, పెళ్లి చూపులు ప్రాంక్ చేయమన్నది, అందుకే పెళ్లి చూపులు చేయమన్నది. ఒకసారి కలవమని నాకు వచ్చి కలవండి, మీరు అందరు వచ్చి నాకు కలవండి. ఎందుకంటే కలవండి ఒకసారి. ఈ వీడియో పెట్టుకోవాలా? చెప్పండి ప్లీజ్. పెట్టుకోండి పెట్టుకోండి. కాదా అమ్మాయి సీరియస్ అవుతుంది, కొడతారు మీద సీరియస్ అవుతాను, మీరు పెట్టుకోండి. పర్లేదా? పర్లేదు పర్లేదండి. ఎందుకంటే సీరియస్ అవుతావు, నవ్వచ్చు కదా. అంటే కాదు, ఇక్కడ ఎవరైనా రోడ్ మీద వచ్చి ఇట్లా చేస్తే ఎవరైనా సీరియస్ అవుతారు, అవునా కదా? అవుతారా? మరి ఒక అమ్మాయిని ఇక్కడ ఎవరు లేరు, ఒంటరిగా ఉన్న రోడ్ పైన వెళ్ళిపోతున్నా, ఇట్లా వచ్చి మాట్లాడితే మీరే చెప్పండి ఎట్లుంటుందో. ఉంటుందా? ఉండదు. సరే ఒక సైడ్ రా. యాక్చువల్గా సారీ, ఇలా వాయిస్ రికార్డ్ అవుతుంది అంతా. ఓకే సారీ. కెమెరా ఆడున్నాయి, కనబడుతుందా? కనిపిస్తుంది కనిపిస్తుంది. అట్లా ఏది కూడా కనబడతలేదు. ఈడుంది అక్కడ కనబడుతుంది, అక్కడ కొస్తాకు. ఇక్కడ వచ్చి మాట్లాడతారు కదా ఎవరైనా, మాట్లాడట్లేదని చెప్పేసి ఎవరో అక్కడ వర్క్ చేస్తున్నారు అనుకుంటా. సారీ ప్రాంక్ వీడియో, రియల్లీ సారీ అండి. ఒకసారి చేయొద్దు ఇట్లా, ఎందుకంటే ఆ అమ్మాయిలు కదా. అదే సారీ పెట్టుకోవచ్చు. పెట్టుకో.